ఇక్కడ విచ్చేసిన ప్రజలకు, నాకన్నా పెద్దలకు, నాకన్నా చిన్నవాళ్ళకు, నాతోటి మిత్రులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంక్రాంతి సందర్భంగా ఎన్నో పెట్టుబడులు అన్ని చూస్తుంటాం. కానీ ఆ కాలంలో మహాభారతంలో కౌరవులు, పాండవులు కూడా ఏ విధంగా క్రికెట్ ఆడుకున్నారో మీకోసం. అతల విటల సుతల తలాతల రసాతల మహాతల గ్రేట్ దుర్యోధన మహారాజ్ ఇతర సేమ్ ఆ పాండవులు మమ్మల్ని క్రికెట్ ఆడుకున్నట్టుకు ఏ పిలువలే పిలిచితే పో, వారి చేతిలో మేము ఎందుకు ఓడిపోవలే, ఓడిపోతే పో, వారి ముందర మేము సంకల్పించుకుని ఏళ్ళ రావాలి పో. ఆ ద్రౌపది బ్రహ్మానందం వేసిన జోకోలే ఇక పదవది నవ్వితే పో. పాంచాలి పంచభద్రిక ఏంటి ఏంటి అంటే నీ ఉన్నతి ఎవరికి తెలియదు. నీ పక్కన క్రీడామయము ఆ ద్రౌపది, ఆ దుర్యోధనుడు బంతిని ఫాస్ట్ గా విసురుతున్న ఫాస్ట్ బౌలర్ చూసి శాంతం శాంతం అని బంతిని నెమ్మదిగా వేయించుకోలేదా? ఆ భీముడు వికెట్లు గట్టంగా నిలబడి బౌండరీలు కొట్టలేదా? బ్యాట్లలో స్ప్రింగులు పెట్టుకుని 6 లో 4లు కొట్టలేదా? ఏది ఏమైనప్పటికీ మ్యాచ్ గెలవబో సమయంలో మీ అన్నయ్య నల్లటి శ్రీకృష్ణుడు తన చక్రాదంతో సూర్యుడి అడ్డంగా పెట్టి మ్యాచ్ ఫెయిల్యూర్ చేయలేదా? ఇక రాబో మ్యాచ్లలో ఎటువంటి ఆపదం జరుపుకోకుండా మేము సరిదిద్దుకుని మీపై ప్రతీకారం తీసుకున్నాం.